వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని అంశాలను కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి భారత్ పాక్కు సంబంధించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎటువైపు ప్రయాణం కొనసాగింది, తన యొక్క గమ్యాన్ని ముద్దాడిందా, నిజానికి జరిగిన వాస్తవాలు ఏంటి, ఇందులో అభూత కల్పన అప్రచారాలు దేనికి సంకేతం, జరిగిన యథార్థమైన అంశాలన్నింటినీ కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాస్తవం అనేది తెలంగాణ సమాజానికి ఎంతైనా తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ, నాటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కూడా భారత్ పాక్కు సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధం చేశాయని చెప్తున్నారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అక్కడే ఉంది. దాంతోపాటు పాక్కు సంబంధించిన ఆర్మీకి సంబంధించి ఉగ్రవాదుల కాల్పులలో పూర్తి స్థాయిలో భారత పౌరులతో పాటు భారత జవాన్లు కూడా వీరమరణం పొందిన పరిస్థితి చూస్తాం. సో రాజకీయం కోసం ఏం జరిగాయా, నిజంగా రాజకీయాలు దేనికోసం జరుగుతున్నాయి, ఇక్కడ పాక్ భారత్కు సంబంధించిన యుద్ధం ఏంటి, నిజంగానే ఆపరేషన్ సింధూర్ సక్సెసా, వైఫల్యమా, లేకపోతే తటస్థమా అనేది ఒకసారి పూర్తిగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొత్తానికి రకరకాల వాదనల మధ్య పూర్తి స్థాయిలో కూడా రెండు ప్రధానమైన అంశాలు అయితే ఇక్కడ వచ్చినాయి. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పాక్ ప్రధానికి సంబంధించిన స్టేట్మెంట్ అండి. ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించిన స్టేట్మెంట్ అండి. పాకిస్తానే వచ్చి ప్రాధేయపడింది, మన అక్క చెల్లెల నొదటి సింధూరాన్ని తుడిచిన వాడిని నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశాం. మన సైనిక శక్తి పాక్కు నిద్ర పట్టడం లేదు. పాక్ అణుబాంబు బ్లాక్మెయిల్కు మన సైన్యం అపహాస్యం చేసింది. వణికిపోయిన పాక్ ప్రపంచం మొత్తం తిరుగుతూ అందరినీ ప్రాధేయపడింది. కాల్పుల విరమణకు మన DGMOని సంప్రదించింది అంటూ కూడా చూడొచ్చు. 2 రోజులుగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏమన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ అంటే, భారతదేశంలోని మన అక్కా చెల్లెళ్ళ నొదటిపై ఉన్న సింధూరం ఏదైతే ఉందో ఆ సింధూరాన్ని తుడిచిన వాళ్ళ ఇంట్లల్లోకి వెళ్ళి మరీ పూర్తి స్థాయిలో కూడా నాశనం చేశాం. ఈ స్టేట్మెంట్ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు. దాంతోపాటు మన సైనిక శక్తి పాక్కు నిద్ర పట్టడం లేదు. పాక్ అణుబాంబు బ్లాక్మెయిల్కు సంబంధం బ్లాక్మెయిల్ను మన సైన్యం అపవాస్యం చేసింది. అయితే పాకిస్తాన్ భయపడి ప్రపంచ దేశాలలో ఉన్న చాలా దేశాల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రాధేయపడడం వల్లనే ఇలాంటి కాల్పుల విరమణ జరిగింది అని మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరి, పాక్కు సంబంధించి ఏంటి, 4 ఉగ్రవాదులు 26 మందిని జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఏదైతే ఉందో ఆ పహల్గామ్లో పూర్తి స్థాయిలో కూడా కేవలం 4 ఉగ్రవాదులు 26 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. భార్య కళ్ళెదుటే భర్తని చంపడం, కొడుకు బిడ్డల కళ్ళెదుటే తండ్రిని చంపడం, ఇదంతా మనం చూసాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. సో ఈ 4 ఉగ్రవాదులను పట్టుకున్నారా, 4 ఉగ్రవాదులను చంపేశారా, 4 ఉగ్రవాదులకు సంబంధించి ఎందుకు బయటికి చెప్పలేకపోయారు, ఈ 4 ఉగ్రవాదులు ఎక్కడ అనేది దీనికి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లారిటీ కానీ దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కానీ మీరు ఎక్కడ విని ఉండరు. ఇది క్లారిటీ. ఇక్కడ ఏది ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పేది ఒకటే అంశం, మన అక్కా చెల్లెల నొదిటి సింధారాన్ని తుడిచిన వాడి నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశారు, చంపేయలేదు, నాశనం చేశామని చెప్పారు. కానీ మన అక్కా చెల్లెల నొదిటి మీద సింధూరాన్ని తొలగించిన ఆ 4 ఉగ్రవాదులను చంపేశారా అంటే లేదు. ఆ 4 ఉగ్రవాదులను పట్టుకున్నారా అంటే లేరు. ఆ 4 ఉగ్రవాదుల ఆచూకీ తెలిసిందా అంటే లేదు. మరి ఆ 4 ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడ సమాచారం? ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా హిందువులైతే అడిగి మరి ముస్లింలను అడిగి మరి హిందువులను పైచాచిక ఆనందంతో ఉగ్రవాదులు కథం చేశారు కదా. ఆ ఉగ్రవాదులు కథం చేసిన ఉగ్రవాదులు హతమార్చిన ఆ 4 ఉగ్రవాదుల యొక్క ఆచూకీ ఎక్కడ? ఆ 4 ఉగ్రవాదులను భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన త్రివిధ దళాల విషయంలో పూర్తి స్థాయిలలో ప్రజలలో ఒక స్పష్టమైన వైఖరి రాలేకపోయింది. ఎందుకంటే దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ పూర్తిగా ఇవ్వలేకపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దాని విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. 26 మందిని హతమార్చిన ఆ 4 ఉగ్రవాదులకు సంబంధించిన క్లారిటీ ఇప్పటి వరకు కూడా లేదు అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. మరి ఆ 4 ఉగ్రవాదుల సంగతి ఏంది, ఆ 4 ఉగ్రవాదుల పరిస్థితి ఏంది, ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడి వేలు, ఆ 4 ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం రాలేదు. ఇది క్వశ్చన్ మార్క్. ఇక దీని తర్వాత పాకిస్తాన్కు సంబంధించిన ప్రధాని స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమని చెప్పారు,
నీళ్లు ఆప్తే విరమణకు చెల్లు, సింధు జలాలను నిలిపివేయడం పాక్ను రెచ్చగొట్టడమే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాల్పుల విరమణ నిర్ణయం వీగిపోతుంది. సింధు జలాల వివాదాన్ని పరిష్కరించకుంటే పరిస్థితి యుద్ధ చర్యకు దారితీయవచ్చు అంటూ సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో సోమవారం పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్టేట్మెంట్ అండి. ఇది పాక్కు సంబంధించిన ఉప ప్రధానికి సంబంధించి తాను స్టేట్మెంట్ ఇచ్చారు. ఏవైతే సింధు జలాలను ఉన్నాయో ఆ సింధు జలాలను సంబంధించి పూర్తి స్థాయిలో మనం కట్టడి చేసాం. సింధు జలాల ఒప్పందం కానీ దాంతోపాటు 4-5 ఒప్పందాలని, ఆ ఒప్పందాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి భారత్ ఉంది. దాని మీద నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి అయితే ఇవ్వని పరిస్థితి కనబడింది. సో సింధు జలాలను గనక నిలిపివేస్తే విరమణకు చెల్లు అంటే ఖచ్చితంగా ఇప్పుడు విరమించినట్టే కదా అనేది మరొక అంశం. ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఇక్కడ 2023లో మన దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం. మన సైన్యం వీరోచితంగా పోరాడుతూ గెలుపు వాకిట నిలబడ్డప్పుడు, గెలుస్తున్నప్పుడు పంజాబ్ ప్రాంతం రాగానే మన సైన్యం దానిని దరిదాపులోకి రాగానే కాల్పుల విరమణను ప్రకటించారు. అది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదం. దాని ఫలితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది. నాడు ఆ కాల్పుల విరమణను 3 రోజులు ఆలస్యంగా ప్రకటించి ఉంటే పీఓకే ఇప్పుడే భారత్లో అంతర్భాగంగా ఉండేది. పూర్తి కాశ్మీర్ను గెలుచుకోకుండానే నాడు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇది ఎవరు చెప్పిళ్ళు? 2023లో కాశ్మీర్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా చెప్పిన సందర్భం. మరి ఈరోజు అమిత్ షా గారు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు కదా, ఏదైతే సీజ్ ఫైర్ అని చెప్పారు కదా. మరి ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో మరి మన భారత భూభాగంలో అంతర్భాగం ఎందుకు చేయలేకపోయారు? దాన్ని ఎందుకు చేయలేకపోయారు? పూర్తి స్థాయిలో కూడా భారత్కు సంబంధించిన భారత భూభాగంలో అంతర్భాగం ఎందుకు చేయలేకపోయారు? మరి ఇప్పుడు మొన్నటి వరకు జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్ పేరుతోనే పాకిస్తాన్ మీద విరుచుకుపడినాం, అనేక రకాలుగా ధ్వంసం చేసినాం, అనేక మంది ప్రాణాలను తీసినాం, దాంతోపాటు ఉగ్రమూకలకు నిద్ర లేకుండా చేసినాం, పాకు ఆర్మీకి నిద్ర పట్టక అనేక దేశాల వైపు వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా దేహి అంటూ కూడా అడుక్కున్న తర్వాతనే మనం కాల్పుల విరమణ జరిపినామని చెప్పారు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 2023లో కాశ్మీర్ సవరణ బిల్లు సందర్భంగా లోక్సభలో ఇదే మన అమిత్ షా మాట్లాడింది కదా. మరి ఈరోజు ఇప్పుడు సీజ్ ఫైర్ మీరెందుకు ప్రకటించినట్టు? దీని మీద అనేక భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. ఈ భిన్నమైన వాదనలకు, ఈ భిన్నమైన కథలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవాలు దేశ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి వ్యూహాత్మక వైఫల్యం అంటూ కూడా చూడొచ్చు. కాల్పుల విరమణతో మసక బారుతున్న మోదీ విశ్వసనీయత, భారత ప్రాంతీయ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టిన అమెరికా జోక్యం, క్రమంగా అగ్రరాజ్య విధేయ దేశంగా భారత్ మారనుందా? గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్ట్ అండ్ కాలమిస్ట్ భీమ్ బుటెల్ సంబంధించి విశ్లేషణ ఏం చెప్పిర్రు అనేది ఒకసారి చూద్దాం. అసలు ఏం చెప్పిండు? అటు యుద్ధ వ్యూహాలలోనూ ఇటు దౌత్య సంబంధాలను నేర్పడంలోనూ చోటు చేసుకున్న తప్పిదాలు, దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి ప్రముఖ కాలమిస్ట్. నేపాల్కు చెందిన గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్ట్ భీమ్ గారు అభిప్రాయపడ్డారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి, పాక్తో యుద్ధ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతలు, దాని తదనంతరం పరిణామాలు ప్రధాని మోదీ విశ్వసనీయత మునుపెన్నడూ లేనంత సంకట స్థితిలోకి నెట్టాయని, నాయకత్వ వైఫల్యాల గురించి భారత్ బయటికి వచ్చి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏషియా టైమ్స్కు రాసిన తన తాజా వ్యాసంలో భారత్లోని పరిణామాలను ఆయన విశ్లేషించారు. భారత నాయకత్వ వైఫల్యాలు, అంతర్జాతీయ సమాజం దృక్కోణం గురించి కుండ బద్దలు కొట్టారు. భీమ్కు సంబంధించిన వ్యాసంలోని ముఖ్యాంశాలు ఇవి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. అసలు ఏం చెప్పిండు అనేది ఒకసారి చూద్దాం. కాశ్మీర్ సంక్లిష్టత నేపథ్యంలో భారత అంతర్గత భద్రతా వ్యవస్థలో దీర్ఘకాలికంగా నెలకొన్న బలహీనతను పహల్గామ్ దాడి తేటతెల్లం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడులను మోదీ ప్రభుత్వం చేపట్టింది. సైన్యం హోరాహోరీగా పోరాడుతున్న వేళ మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంసిద్ధత వ్యక్తం చేయడం విస్మరపరుస్తుంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, దాంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపారని గ్లోబల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా ఒత్తిడితోనే మే 10న పాక్ భారత్కు సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అంటూ కూడా ఇక్కడ జరుగుతున్న విషయం. అయితే ఇక్కడ భీమ్కు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారండి. నిజానికి చదువుకున్నోడు
దేశ ప్రధాని అయితే వేరుంటుంది, చదువుకోనోళ్ళు దేశ ప్రధాని అయితే వేరుంటుంది. చదువుకున్న వ్యక్తి ఒక ప్రధాని కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కానీ, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం కానీ, యుద్ధ పరిస్థితులను కానీ మనం అందరం కూడా అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి వ్యూహాలు, దాంతోపాటు ఇతరత్ర అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తాం. సో దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవ కోణాలన్నీ కూడా తేటతెల్లమైపోతాయి. ఇక్కడ విషయం ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. భారత్ పాక్కు సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా మనం తీసుకోవచ్చు, మన దాంట్లో అంతర్భాగం చేసుకోవచ్చు. దాంతోపాటు ఉగ్రవాదానికి సంబంధించి పహల్గాలంలో 26 మంది భారత పౌరులు చనిపోయినప్పుడు దానికి ప్రతీకార దాడిగా అక్కడ ఏదైతే 9 శిబిరాల మీద భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు ఏవైతే దాడి చేశాయో, మరి దాడి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్తిగా కూడా ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఆ 4 ఉగ్రవాదులను అప్పజెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా దానిని అప్పజెప్పిన పరిస్థితి కానీ దాఖలాలు లేవు. మరి ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగా త్రివిధ దళాలు పోరాటం చేస్తున్న తరుణంలో ఏది భారతదేశాన్ని పూర్తి స్థాయిలో కూడా అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్కి ఏంటి సంబంధం? ఇక్కడ విషయం అర్థం కావాలి చాలా క్లారిటీగా కూడా. ఇక్కడ ట్రంప్ జోక్యంతోనే మన భారతదేశం ఇప్పుడు ఇరకాటంలో పడింది. ట్రంప్ జోక్యం భారత్ ఇరకాటం. అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వ వ్యాఖ్యలతో చిక్కులో పడిన మోదీ సర్కార్ భారత విదేశాంగ విధానంపై నీలి నీడలు, కాశ్మీర్పై ఇంకా ద్వైపాక్షిక విధానానికి స్వస్తి, పాక్ను సంతోషపెట్టిన ట్రంప్ ప్రకటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. ఇక్కడ మనం లోతుగా చర్చించాలి ఈ విషయాన్ని. అందరూ కూడా చూడండి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంది? ఈ ట్రంప్కు భారతదేశానికి సంబంధించి ఇక్కడ ట్రంప్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన ఇండియాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన స్టేట్మెంట్ ఏంటి? మధ్యవర్తిత్వం దేనికోసం? పహల్గామ్లో 26 మంది చనిపోతే ఆ 4 ఉగ్రవాదులను పాకిస్తాన్ ఏమన్నా అప్పచెప్పిందా? దాంతోపాటుగా దాదాపుగా 600 మంది సైనికులు చనిపోతే ఏమన్నా ట్రంప్కు సంబంధించి మధ్యవర్తిత్వం చేసిండా? 350 మంది పౌరులు చనిపోతే ట్రంప్కు సంబంధించి ఏమన్నా చెప్పిండా? ఇది ఈనాటి పంచాయతీ కాదు కదా, అలనాటి పంచాయతీ కదా. పంచాయతీ విషయంలో ఈ దేశానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్కు సంబంధించి అంటే అమెరికా దేశానికి ఎందుకు పూర్తి స్థాయిలో అమెరికాకు సంబంధించి అంత ప్రేమ ఎందుకు వలకబోస్తున్నాడు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యలు మనం చూస్తే పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్కు సంబంధించి సంతోషపెట్టే విధంగా ఉన్నాయి తప్ప పాకిస్తాన్కు సంబంధించి పాకిస్తాన్ అన్యాయం చేసింది అనే విషయం ఎక్కడ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా మనం ఆలోచిస్తే మాత్రం భారతదేశానికి సంబంధించి మనం పూర్తిగా మన నాయకత్వ వైఫల్యాలను భారత్ బయటకు వచ్చి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం చాలా క్లారిటీగా ఉంది అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పేరుతోని మోదీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అమెరికాకు సంబంధించి మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపారు అంటే అమెరికా ఒత్తిడి ఎందుకు జరిగింది అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా మీరు ఆలోచిస్తే ఈ భారత్ పాక్ యుద్ధం అనేది ఒక ఎపిసోడ్లాగా మారిపోయింది అనేది వాస్తవమైన విషయం. ఇది అందరికీ అర్థమైన విషయమే. ఇక్కడ పూర్తిగా కూడా భీమ్కు చెప్తున్న వ్యాసం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. భారత్ పాక్కు సంబంధించి విరోచితంగా త్రివిధ దళాలు పోరాటం చేస్తున్న తరుణంలో పాక్కు సంబంధించి వివిధ దేశాలకు వెళ్ళి జీ హుజూర్ అన్నప్పటికీ కూడా భారత్ భయపడిందని పాక్ అంటుంది, పాక్ భయపడిందని భారత్ అంటుంది. కానీ ఇక్కడ 26 మంది అయితే చనిపోయారు, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరగలేదు ఆ కుటుంబాలకు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆ 4 ఉగ్రవాదుల ఆచూకీ అయితే లేదు. పహల్గామ్కు సంబంధించిన దాడి చేసిన ఉగ్రమూకలకు సంబంధించి వాళ్ళని చంపేశారా అంటే $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. సో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది ఒక నాయకత్వ లోపాన్ని అయితే చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడుతుంది అనేది అందరి చెప్పే విషయం, అందరికీ అర్థమవుతున్న విషయమే. ఇది కూడా మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ధోరణి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అయితే దీనికి తోడు పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఒక అంశాన్ని తెర మీదకైతే తీసుకురావాలి. ఏంటి అనేది కూడా మనందరం కూడా ఆలోచిద్దాం. భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలు విరోచితంగా పోరాటం చేసినాయి అనేది వాస్తవం. ఆ త్రివిధ దళాలకు సెల్యూట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వాన్ని ఎందుకు ఒప్పుకున్నాడు అనేది
పార్లమెంటు పెట్టాల్సిందే, పార్లమెంట్లో చర్చ జరపాల్సిందే, వాస్తవాలు ఈ దేశ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అండి ఇది. మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే వ్యూహాత్మక వైఫల్యాలకు సంబంధించి జరిగిందా, లేదా మన దేశ ప్రధాని అనాలోచిత నిర్ణయం వల్ల జరిగిందా, లేకపోతే ఈ మధ్యవర్తిత్వం దేనికోసం వచ్చింది, ట్రంప్ మధ్యలోకి ఎందుకు వచ్చాడు, ఇలా $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇక్కడ సంబంధించిన ఎపిసోడ్ 7 దాకా పోతుంది, ఎట్లెట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం, ఆవశ్యకత కూడా చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దానికి తోడు మరొక ఎపిసోడ్ను కూడా ఈరోజు చర్చించబోతున్నాను. మరో ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆచూకీ ఎక్కడ అనేది ప్రధానంగా కూడా ఒకసారి చర్చిద్దాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం. రైట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆచూకీ ఎక్కడ, నేను పెట్టిన అంశం అదే. సీఎం ఎక్కడ అని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ అనేది నేను క్లారిటీగా కూడా పెట్టాను. మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ, ఈ సందేహం, ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది, ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి గల బలమైన కారణాలు ఏంటి ఒకసారి చూపెడతా. కాంగ్రెస్ పై వరుస పోరాటాలకు సిద్ధం. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పీడిస్తుంది. హామీలను అమలు చేయకుండా మోసం, కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి. వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం. కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. హామీలను ఎలా విస్మరిస్తారో ప్రజలకు వివరిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన కేటీఆర్కు సంబంధించిన స్టేట్మెంట్. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యం. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి రేవంత్ అబద్ధాల రాశుల చుట్టూ తిరుగుతుండు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మాటల ఘనం, చేతలు శూన్యం. దేశం కోసం సరిహద్దులలో యుద్ధం చేస్తుంటే కొనుగోలు కేంద్రాలలో రైతులు యుద్ధం చేస్తుండ్రు. కొన్న పంటకు డబ్బులు దిక్కు లేదు, బోనస్ ఊసే లేదు, పెట్టుబడి సాయం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుర్రు. తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం. కేటీఆర్కు పగ్గాలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాం. నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. నా లీడర్ కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇద్దరి స్టేట్మెంట్ను ఒకసారి మీరు గమనించాలి. ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ, ప్రతి ఒక్క వ్యూవర్కు చెప్తున్నా, కేటీఆర్ స్టేట్మెంట్ దాంతోపాటుగా హరీష్ రావు స్టేట్మెంట్ను ఒకసారి మీ ఆ హెడ్లైన్ ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా కూడా చూడండి. కాంగ్రెస్ సర్కార్పై వరుస పోరాటాలకు సిద్ధమన్నాడు ఎవరు, కేటీఆర్. రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యమన్నాడు హరీష్ రావు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పీడిస్తున్నదని చెప్పిండు కేటీఆర్. ధాన్యపు రాశులను గాలికి వదిలేస్తే రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతుండు అనేది హరీష్ రావు. అక్కడ హామీలను అమలు చేయకుండా మోసం, ఇక్కడ రైతులను ఇబ్బంది పట్టించుకోవడం లేదు అనేది మరో అంశం. కాంగ్రెస్ ద్రోహానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి చూసాం. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్పై వరుస పోరాటాలకు సిద్ధం, రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యమంటూ కూడా ఇక్కడ చూస్తున్న తరుణం కనబడుతుంది. అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్, అంటే రెండు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలే. ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధాన్యపు రాశులకు సంబంధించి, అంటే ఆరుగాలం పండించిన పంటను పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఏదైతే మార్కెట్ యార్డ్లకు సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏంది, రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా అప్పో సప్పో నయానో భయానో తెచ్చేసి విత్తనాలను విత్తి పూర్తి స్థాయిలో మొలకెత్తి దానికి సంబంధించి పంటను పెంపుదల చేసుకున్నారు. ఎండాకాలంలో సరి అయిన నీరు కూడా అందించకపోతే బావులో, మోటలో, బోర్లో వేసి పూర్తి స్థాయిలో నీళ్లను తెప్పించుకున్నారు. ఎరువులను సక్రమంగా ఇయ్యకపోయినా చెప్పులు పెట్టో, లేకపోతే రాళ్ళు పెట్టో, లేకపోతే నిలబడో, ఆ తువ్వాల లేసో ఏదో ఒకటి చేసి లైన్లో నిలబడి పూర్తి స్థాయిలో ఎరువులు తెచ్చుకున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో పంటను పండించి మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన తర్వాత 500 బోనస్ అన్న తర్వాత కేవలం సన్నాలకే ఇస్తామంటూ పక్కదారి పట్టింది కాంగ్రెస్. అయినప్పటికీ కూడా ధాన్యపు రాశులను మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చారు. మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన మరొక చర్చనీయ అంశం ఏంటి అంటే, ఈ మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత టారిఫ్లను ఇవ్వలేదు, దాంతోపాటు గోనె సంచులను కూడా ఇవ్వలేదు, కొనుగోలు దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ రైతాంగం గురించి ఎక్కడా పట్టించుకోవట్లేదు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్. ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కేటీఆర్కు సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి, వరుస కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేస్తామనేది కేటీఆర్ వాదన. ఏమంటున్నాడు, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పీడిస్తున్నది, హామీలు అమలు చేయకుండా పూర్తి స్థాయిలో చేస్తున్నది, వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతం అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ రెండూ కూడా ప్రజాక్షేత్రానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ స్టేట్మెంట్ అయితే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది వీరి యొక్క స్టేట్మెంట్. అంటే రెండు స్టేట్మెంట్లు కూడా దగ్గర కేసు చూస్తే పూర్తిగా జరిగే అంశం ఒకటే. కాంగ్రెస్ సర్కారు మీద వరుస పోరాటాలకు సిద్ధమైన రైతులు కాదు అందాల పోటీలకు ముఖ్యమైన ఈ పూర్తి స్థాయిలో రెండు స్టేట్మెంట్లు ఒకటే. ఈ రెండింటికి ఉదాహరిస్తూ నేను కొన్నింటిని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిరసనలు, ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా ఇక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. దేనికి నినాదాలు చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతుంది. దేనికి? వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితోని ధాన్యం కాంటా వేస్తలేరని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు, రుణమాఫీ కాక పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక మరో 4 రైతులు సూసైడ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 4 ఎపిసోడ్లు కూడా రైతుల కోసం పోరాటం చేసేది. ఇక్కడేం జరిగింది? చౌమల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందగత్తెలకు విందు, ప్రత్యేక హైదరాబాదీ వంటకాలకు ఫిదా అయిన అందాల భామలు, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చూడండి, ఈ అందాల పోటీలకు వెళ్ళే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రి, ఈ అందాల పోటీలను తిలకించే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రికి. కానీ అందాల పోటీల కంటే రైతన్నలను గురించి సమీక్ష సమావేశం చేస్తలేడు, రైతుల విషయంలో పూర్తిగా మాట్లాడతలేడు. రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఆదేశాలు లేవు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎక్కడ కూడా సమీక్షించిన దాఖలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోలేదు, జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పట్టించుకోరు, వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన కమిటీలు పట్టించుకోవు. మరి రైతుల పరిస్థితి ఏంటి అని ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం ఆలోచించండి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అనేది వాస్తవమైన విషయం. ఇదే కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తామని చెప్పడంలో వాస్తవమైన విషయం. ఇక్కడ అందాల పోటీలే ముఖ్యం కానీ పూర్తి స్థాయిలో కూడా రైతులు ముఖ్యం కాదు అనేది తేటతెల్లమైంది వాస్తవమైన విషయం. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఏంది? రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నింటినీ కనుక మనం చర్చిస్తే ఒకటే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది? రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయలేకపోతుంది? రైతులు మార్కెట్ యార్డ్లో పెట్టిన ధాన్యానికి ఎందుకు టారిఫ్లు ఇవ్వలేకపోతుంది? అకాల వర్షాల వల్ల వాళ్ళు నష్టపోతే వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం లేదు? దాంతోపాటు ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టం ఏంటి? ఇగో ఇన్ని ప్రశ్నల మధ్య పూర్తి స్థాయిలో ఉంది. ఇక్కడ హరీష్ వాదన కానీ కేటీఆర్ వాదన కానీ బలాన్ని చేకూర్చే వాస్తవాలు కానీ ఇక్కడ సత్యాలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో అందాల విందుకు సంబంధించి పూర్తి స్థాయిలో చౌమల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల గత్తెకు సంబంధించి ఏది విందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా చూడాల్సిన ఎపిసోడ్కు సంబంధించి మీరందరూ కూడా చూస్తున్నారు. సో మొత్తానికి ఏం జరిగింది, ఎట్లున్నది అనేది మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇది చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది ఇక్కడ కేటీఆర్ని ఇంతమంది ఎందుకు కలుస్తున్నారు, ఏం జరిగింది అనేది చూడాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో కేటీఆర్కు అభినందనలు తెలియజేస్తున్న ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, డిఎస్ రెడ్డియానాయక్, మాజీ ఎంపీ బాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఒడతల సతీష్ కుమార్, చల్ల ధర్మారెడ్డి, బానోతు శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాగూర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది. ఏంటి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసింది. వరంగల్కు సంబంధించిన దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ కేటీఆర్ సారథ్యంలో ఈ సభ సంబంధించి జరిగింది. ఇక కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, సర్కారు విస్తృత పోరాటానికి సిద్ధం కావాలి. ఎలకతొత్తి సభ కాంగ్రెస్ అంతానికి ఆరంభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోని సమావేశమైన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా కనీ విని ఎరగని రీతిలో వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని అంశాలను మనం చూడాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25 వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ విజయవంతమైంది అనేది యావత్తు తెలంగాణ ప్రాంతానికి మొత్తం తెలుసు. ఊహించిన దానికంటే డబుల్గా కూడా అక్కడికి ప్రజలు రావడం, ప్రజలు కూడా ఆగ్రహ జ్వాలలతోని ప్రభుత్వం మీద ఉండడం, దాంతోపాటు ప్రజా వ్యతిరేకత కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి క్లారిటీగా కనవడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉత్సాహంగా ముందుకు సాగుతున్న తనం,
దానికి సంబంధించి ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ కానీ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి కానీ, దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కలిసి విజయవంతం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. సో మొత్తానికి విజయవంతమైన తీరు కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏమని పిలుపునిచ్చాడంటే కేటీఆర్కు సంబంధించి మనం కాంగ్రెస్ పార్టీ మీద పోరుకు సిద్ధం కావాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశమైన తీరు మనం చూస్తాం. ఇక దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన, ఇది ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పిండు? సామాన్యుడు చెప్పలే అండి. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విధ్వంస పాలన అని సామాన్యుడు ఎవ్వరూ కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఎవరు చెప్పిర్రు మరి ఒకసారి చూడురి. ఆయనది ప్రజా వ్యతిరేకత అభివృద్ధి నమూనా, కాంగ్రెస్ పాలనలో పర్యావరణానికి హాని, భవిష్యత్తు తరాలకు పొంచి ఉన్న ప్రమాదం, ఇదే కొనసాగితే మరో ప్రజా ఉద్యమం తప్పదు, ప్రజలు మరో ప్రత్యామ్నాయానికి తెర తీస్తారు. రౌండ్ టేబుల్ భేటీలో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజా వ్యతిరేక మూటగట్టుకుంటున్న సీఎం అంటూ కూడా వక్తలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరగోపాల్ సారు ఏమన్నాడు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు. హరగోపాల్ సారు సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు. ఎందుకు? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హరగోపాల్ సారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఈయనది ఏంది ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమం, ఈ ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు. పర్యావరణానికి ప్రజలకు నష్టం కలిగించేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని మండిపడ్డారు. కార్పొరేట్ విధానాలతో పాలన నడుపుతున్నారని, ప్రజలను కార్పొరేట్ శక్తుల చేతులలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ పేరుతోని పర్యావరణం ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా పరిశ్రమలు, ఇంధనాయిల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైనవని, వాటిని నెలకొల్పడం ద్వారా భవిష్యత్తు తరాలు కాలుష్య కోరలలో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యవసాయ భూములను లాక్కుని కార్పొరేట్ శక్తులకు కట్టబెడతామని చూస్తే ప్రజలు మరో ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన కొనసాగిస్తే పౌర సమాజం తిరగబడుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయానికి తెరతీస్తారని స్పష్టం చేశారు. ఇక మార్పు పేరుతో కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజలకు, ప్రజా సంఘాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాలను సంఘటితం చేసి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామంటూ కూడా హరగోపాల్ చెప్పారు. ఏంటి? ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రజా వ్యతిరేకత పనులతో, రాజకీయ తప్పిదాలతో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు పలువురు వక్తలు విమర్శించారు. మూసి, హైడ్రా పేరుతో ప్రణాళిక లేకుండా బుల్డోజర్లు పేదల ఇళ్లకు కూలుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం, ప్రకృతి సంపద కేంద్రమైన ధామగుండం అడవిని కేంద్రానికి రాసిచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ప్రైవేట్ పరిచేలా పాత బస్తీ విద్యుత్ బిల్లుల వసూళ్లను ఆదాని కంపెనీకి పూర్తి స్థాయిలో కూడా అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక రాకముందుకే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డితో సఖ్యత పెంచుకుని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన మహిళలు, ఉద్యోగులు, ముస్లింలను అన్ని విధాలుగా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూ ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీలను నిర్వహిస్తూ అడ్డుకున్న వారిని నిర్బంధించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విధ్వంసకర అభివృద్ధి నమూనాను పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి పాటుపడాలని హితో పలికారు. పేదల భూములపై సర్కార్ కన్ను, రాష్ట్ర పాలకులు అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని వక్తలు ఆరోపించారు. ఫార్మా విలేజ్ పేరుతో లగచెర్లలో అడ్డగోలుగా భూసేకరణ పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని నమ్మక ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాలకు నిబంధనలకు విరుద్ధంగా లాక్కొని రైతు వ్యతిరేక విధానాలకు అవలంబించారని విమర్శించారు. జీవావరణానికి కేంద్రమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టాలని చూశారని కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆఖరికి హరగోపాల్ సార్ కూడా లొల్లిపెట్టే హరగోపాల్ సార్ కూడా లొల్లి పెట్టినాక ఇంకేముంటుందండి తెలంగాణలో? హరగోపాల్ సార్ కూడా లొల్లి పెట్టినాక ఇంకేముంటుంది తెలంగాణలో? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి. హరగోపాల్ సారే ఇక లొల్లి పెట్టినాక ఇక తెలంగాణలో ఏముంటుంది? ఏమంటాడు? మీది ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం,
మీరు ఏమీ చేయలేకపోయినలు, రాజకీయ తప్పిదాలతోని పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంఘాలతో సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తామంటూ హరగోపాల్ సార్ స్టేట్మెంట్. ఇక ఏం చెప్పాలి? పర్యావరణ విధ్వంసం కానీ, హైడ్రా కానీ, మూసీ కానీ, కాళేశ్వరం కానీ, ఆ ఎలక్ట్రిక్ బస్సులు కానీ, మహిళలు కానీ, ముస్లింలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసిండని చెప్పిండు. కార్పొరేట్ శక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతాను కానీ ప్రజల శక్తితోని ప్రభుత్వాన్ని నడపట్లేదు అంటూ హరగోపాల్ సార్ చెప్పిన ముచ్చట. ఇక ఇంతకంటే ఇంకా దారుణం ఏముంటుంది? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసమైన పాలన అంటూ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కదా. ఈ విధ్వంసమైన పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ జరిగేది ఒకటే పాలన కనబడుతుంది. అది విధ్వంస పాలనకు సంబంధించి కూడా కనబడే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఇంకొకటి ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే నిన్న హరీష్ రావు గారికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చూసాం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి ఈ యొక్క వీడియోని ఒకసారి వినుర్రి. విన్న తర్వాత మీరే మాట్లాడుర్రి, మీరే చెప్పుర్రి ఒకసారి. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పుంటారు. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్. ఇక్కడ హరీష్ రావు ఏమని చెప్పిండు చాలా క్లారిటీగా చెప్పిండండి. హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు సంబంధించి పగ్గాలు అప్పచెప్తే కేసీఆర్ సారథ్యంలో ఎలా పనిచేశానో అదేవిధంగా కేటీఆర్ సారథ్యంలో కూడా అలాగే పనిచేస్తాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా నేను పనిచేయడానికి, క్రియాశీలకమైన కార్యకర్తగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితులలో కూడా కేటీఆర్కు పగ్గాలు అప్పగించినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. అనేక సందర్భాలలో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. అయినప్పటికీ లేనిపోని రాద్ధాంతం చేస్తూ రకరకాలుగా ఇబ్బందుల పాలు అంటే సోషల్ డ్యామేజ్ చేస్తున్నారు తప్ప దీంట్లో పెద్దగా ఏదీ లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేటీఆర్కి గారికి నాయకత్వం అప్పచెప్తే నేను ఖచ్చితంగా కూడా స్వాగతిస్తా. పార్టీ నిర్ణయాలను ఎల్లవేళ శిరస వహించడం ఒక్కటే నాకు తెలుసు, గీత దాటే వ్యక్తిని కాదు అంటూ చాలా స్పష్టంగా కూడా హరీష్ రావు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా కావాలని పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఒకసారి మళ్ళొక్కసారి కూడా వినండి ఏం చెప్తున్నాడో. కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. రైట్. ఇక్కడ విషయం ఏంది అనేది మీరు ఒక్కసారి చిన్న క్లారిటీ ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి ఉన్న అపోహలను కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా ఇచ్చాడు. చాలామందికి ఏమున్నది, కేసీఆర్కు సంబంధించిన వారసుడు, రాజకీయ వారసుడు విషయంలో చాలా పంచాయతీ నడుస్తున్నది. ఎట్లా అంటే ఓ పక్కన కేటీఆర్ ఉన్నాడు, ఓ పక్కన కవితకు సంబంధించి ఇంకో పక్కన ఉద్యమం నుంచి ఉన్న హరీష్ రావు ఉన్నాడు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. అయితే దీంట్లో భాగంగా హరీష్ రావు మీద సోషల్ మీడియాలో చాలా రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం జరిగింది. వాటన్నింటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు హరీష్ రావు.
ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తును కేటీఆర్కి అప్పచెప్పినా పూర్తి స్థాయిలో స్వాగతిస్తా, కవిత విషయంలో పూర్తి స్థాయిలో కూడా అంటే పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్నాడు కాబట్టి తనకు అప్పచెప్తే పూర్తి స్థాయిలో కూడా ఏంది తనకు పూర్తిగా కూడా కోఆపరేట్ చేసి దానికి ఏంది కేటీఆర్ ఆదేశాలతో పనిచేయడానికైనా సిద్ధం. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో మీరు అల్టిమేట్గా చూడండి భయ్, ఒకటే కేసీఆర్ నినాదం, కేసీఆర్ ఎవరికి ఆదేశాలు ఇస్తే వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధం ఉన్నది. ఇక్కడ ఎందుకు అంటే మీరు చాలా సందర్భాలలో చూడండి, ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి ఉద్యమ సమయంలో ఉన్న వ్యక్తే, కవితకు సంబంధించి ఉద్యమ సమయంలో నుంచి ఉన్న వ్యక్తులే, దాంతోపాటు కేటీఆర్కు సంబంధించి ఉద్యమ సమయంలో ఉన్న వ్యక్తులే, తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి కూడా వీళ్ళందరూ కలిసి నడిచిన వ్యక్తులే, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తులే, దాంట్లో పాటు 10 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ సీఎం కవిత, నెక్స్ట్ సీఎం కేటీఆర్, నెక్స్ట్ సీఎం హరీష్ రావు అంటూ రకరకాల వితండమైన వాదన ఉన్నది. దానికి సంబంధించి ఎవరి టీంకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసిళ్ళు, నేనే సీఎం అనేది పుంకాలుగా రాయించుకునే ప్రయత్నం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంది, ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి పార్టీ మారబోతున్నాడు, లేకపోతే హరీష్ రావుకు సంబంధించి ఏంది సీఎం సీట్ కావాలంటున్నాడు, ఇట్లా రకరకాల డిస్కషన్. దీన్ని అంతే ఏమీ లేదు బై, కేటీఆర్కు కుర్చప్ప చెప్తే కేటీఆర్ సారథ్యంలో మేము పనిచేయడానికే సిద్ధం. నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన కార్యకర్తను, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, కేసీఆర్ ఆదేశాలే ఫైనల్ అంటూ కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడింది. సో మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకా ఎలాంటి విమర్శలు వస్తాయని మీరు అనుకుంటారు, కానీ అల్టిమేట్గా కేసీఆర్ ఏ నినాదం అయితే ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు అయినా పాటించాల్సిందే, కవిత అయినా పాటించాల్సిందే, కేటీఆర్ అయినా పాటిస్తారు అని లోపల డిస్కషన్ అయితే నడుస్తుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుందో మనం కూడా